హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే జర్మనీలో ఒక జాతరకెళ్ళాము. ఇక్కడ ఇలాంటివేమి ఉండవేమో అనుకున్నాను. అంటే దేవుడికి సంబంధించిన అలాంటివేం కాదు. బట్ ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట మేలో. మాకైతే నచ్చింది. ఇంక సండే వెళ్ళాం మేమైతే. ఇంక ఇక్కడ మా పాపకైతే నా ఇయర్ రింగ్స్ నచ్చాయంట. మొన్న సాటర్డే వెళ్ళాం కదా షాపింగ్‌కి, అక్కడ తీసుకున్నాను. ఇంకా అవి నాకు కూడా కావాలంటుంది. ఇక్కడ చూసారు కదా చెట్లు, బయటకైతే మట్టి స్ప్రెడ్ అవ్వదు. బట్ వర్షం పడినప్పుడు మాత్రం చెట్లకు వాటర్ కావాలి కదా! సో, వాటిలోంచి తీసుకోవడానికి ఈజీగా ఉంది. చాలా కొత్తగా ఉంది కదా! మన దగ్గర కూడా ఇలాంటివి ఉంటే మొత్తం బావుంటుంది ఇదంతా. తర్వాత ఇంకా హెల్బ్రాన్ హాఫ్‌కి వచ్చేసాము. ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ చెప్పాను కదా ముందు వీడియోలో, డోర్‌లయితే ఓపెన్ అవ్వవు. ఇంకా టైం అయ్యే వరకు. మా వారు ఎండలో ఎందుకు ఇక్కడికి రండి అంటే ఇంకా దానికోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఓపెన్ చేసినప్పుడే అవి ఓపెన్ అవుతాయి కదా! ఎందుకు అక్కడే అని చెప్పి పిలిచాను. ఇంక తర్వాత అయితే మేము కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకా అవి తీసిన తర్వాత ఎక్కేసాము. ఎండ అయితే పిచ్చగా ఉంది ఇక్కడ. ఇక్కడ చూసారు కదా ఈ బామ్మలు కొద్దిసేపు కూడా ఖాళీగా కూర్చోరు. ఎప్పుడు ఏదో ఒక హెమ్మింగో ఇలాంటి వూల్ వర్క్ ఇలాంటివి చేస్తుంటారు. బట్ అందరూ మాత్రం బ్రాండెడ్ బ్యాగ్స్ ఇలాంటివి మాత్రం వాడుతుంటారు. ఇంక ఇవి ఏం చేసుకుంటారా అనుకుంటాను నేనైతే. వీళ్ళైతే లూయిస్ వుట్టిన్, మైకిల్ కోర్స్ ఇంకా మంచి మంచి బ్రాండ్స్ వాడతారు అందరు ఇక్కడ. మనీని అంత కేర్ చేయరు. అన్ని బ్రాండెడ్వే వాడుకుంటూ ఉంటారు. మనమైతే ఎందుకు వేస్ట్ అనుకుంటాం కదా! ఇంకా తర్వాత ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నాము. మేము బ్యాడ్ కాన్స్టెంట్ అనే ప్లేస్‌కి వచ్చాము. నాకైతే ప్రొనౌన్సియేషన్ సరిగ్గా వస్తుందో లేదో తెలీదు. ఇక్కడ ఇది జర్మన్‌లో ఉంటాయి కదా! సో, ఇంగ్లీష్‌లోనే ఉంటుంది స్క్రిప్ట్ అయితే. బట్ ప్రొనౌన్సియేషన్ జర్మన్‌లో అంతా ఉంటుంది కదా! సో, ఇంకా ఫెస్ట్‌కి వచ్చేసాం మేమైతే ఇక్కడ. ఇక్కడైతే చాలా బావుంది. ఇదంతా ఈవెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడైతే. మేమైతే లాస్ట్ 15 డేస్ నుంచి పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నాం దీన్ని. లాస్ట్ 15 డేస్ నుంచి జరుగుతుంది ఇక్కడైతే. ఇంకా మేము ఈ వీక్ ఎలాగైనా వచ్చేసేయాలనుకున్నాము. సో, ఇంకా అందుకనే వచ్చేసాము. అదే లాస్ట్ రోజు. సో, కొంచెం మనుషులైతే ఎక్కువగానే ఉన్నారు. ఇంకా సాటర్డే అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ రోజు స్టుట్‌గార్ట్ వెళ్ళామని చెప్పాను కదా! ఇంకా సండే ఇక్కడికొచ్చాము. తర్వాత అయితే ఇక్కడ ఎన్ని టాయ్ షాప్స్ ఉన్నాయో, బట్ అన్నీ సేల్ చేయడానికి కాదు. ఇవి మన దగ్గర ఆడుకుంటాం కదా! బాల్స్ ఎలాగా, రింగ్స్ అలాంటివే. బట్ ఇక్కడైతే నేను ట్రై చేద్దాం అనుకున్నాను. €4, €5 అంటే ఓకే కదా! సో, వెళ్ళాను. బట్ అక్కడ చూస్తే వాళ్ళు బాల్స్ అన్నీ పడిపోయినా వెంటనే రింగ్స్ అవేమి ఆడినా ఇంకా అవేమి ఇవ్వట్లేదు. జస్ట్ ఏదో పెన్ను, చాక్లెట్స్ లాంటివి ఇస్తున్నారు. సో, మనం బయటైతే ఒక పెద్ద ప్యాకెట్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి డ్రాప్ అయ్యాము. ఇంక ఫుడ్ ఏమైనా ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి ఇంక లోపలికెళ్తున్నాము. మా పాప అయితే ఈ జాయింట్ వీల్లు అలాంటివన్నీ ఎక్కుతా అని చెప్తుంది. ఇంకా తర్వాత చూస్తున్నాము తను ఎక్కేలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని. తనైతే ఇంకా గొడవ చేసింది బాగా, ఇలాంటివన్నీ ఎక్కుతానని. చూద్దామమ్మా నీకు ఇంకా ఏమైనా మంచివి దొరుకుతాయేమో అని చెప్పి మేము ఇంకా తిరుగుతున్నాము. తర్వాత ఇది నచ్చింది. సో, ఇంక ఇది ఎక్కించాము. ఇంక తనైతే ఎందుకో అప్సెట్ అయింది. మేము ముందైతే వద్దన్నాను నేను. పర్స్ తీసుకురాలేదు, మిస్ చేశాము అని చెప్పాను. అందుకే తర్వాత ఉంది కదా! సో, దానికోసం తను అలా మొహం పెట్టుకుంది. ఇంక తర్వాత అది ఎక్కిన తర్వాత కూడా తనకెందుకో సాటిస్ఫై అవ్వలేదనిపించింది. ఇంకా కొన్ని చూసాము తనకి ఇంకా ఏమన్నా నచ్చుతాయేమో అని. బట్ ఆ జైంట్ వీల్ మాత్రమే అడుగుతుంది తను. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇలాంటివి. ఇలాంటివి ఎక్కితే ఇంకేమైనా ఉందా? మనకే భయం. పిల్లల్ని ఎలా ఎక్కిస్తాం? ఇంకా అసలు నాకు తెలిసి అలో కూడా చేయరనుకుంటాను వాళ్ళైతే. చూస్తా ఉంటే బావుంది కానీ అసలు ఇలా వీడియోలో అక్కడ లైవ్‌లో చూసినప్పుడు మాత్రం చాలా భయమేసింది నాకైతే. అవి ఇలా కిందికి, పైకి అన్నప్పుడు ఆ షోల్డర్స్ మీద పడుతుంది వెయిట్ అంతా. సో, అవంతా మజిల్స్ అంతా నొప్పొస్తాయని నేను చదివాను ఎక్కడో. ఇంక నాకు భయమేసింది ఎక్కాలన్నా. నాకు జనరల్‌గానే ఇలాంటివి కొంచెం ఎక్కను. ఏవో చిన్న చిన్న బ్రేక్ డాన్స్ ఇలాంటివైతే బావుంటాయి కానీ ఈ జెయింట్ వీల్ కూడా నా జీవితంలో నేను ఎప్పుడూ ఎక్కలేదు ఇప్పటి వరకు. ఇంకా ఇక్కడ మంచి మంచి థ్రిల్లర్ హౌస్‌లు, ఇంకా మాన్‌స్టర్ హౌస్‌లు, ఇంకా టెడ్డీ బేర్ హౌస్‌లు చాలా ఉన్నాయి. ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాము. చాలా పెద్ద ప్లేస్ ఇదైతే. ఇంకా ఇది కూడా ఎక్కుతానంది. వద్దమ్మా ఇవి నువ్వు ఎక్కలేవు, పిల్లలకి ఎలో చేయరని చెప్పాము. ఇంకా అసలు తను అక్కడి నుంచి కదలట్లేదు. ఇంక నేను ఇక్కడే ఉన్నాను వీడియో తీసుకుంటూ. ఇంకా ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది. తలనొప్పి వస్తుంది. ఏదైనా చల్లగా తీసుకుందాం అనిపించింది. ఇంకా మేమైతే రసనాలు ఇవి ఉంటాయి కదా! చాలా బావుంటాయి అవైతే. ఇంకా ఎగ్జిబిషన్‌లో అవి ఉండకుండా ఎలా ఉంటాయి. సో, ఇంక వాటిని చూస్తున్నాం ఎక్కడైనా దొరుకుతాయేమో అని. ఇంక ఇక్కడ చూసారు కదా! ఇక్కడ రింగ్స్ లాగా వస్తుంది. ఫాగ్ లాగా భలే విచిత్రంగా అనిపించింది నాకైతే. అందరూ వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడ చూసారు కదా ఇలాగే. ఈ ఫెస్ట్‌కైతే ఒక డ్రెస్ కూడా ఉంటుంది వీళ్ళకైతే. అబ్బాయిలకైతేనేమో కౌబాయ్ షార్ట్స్ ఉంటాయి కదా! సో, అలాంటివి. అమ్మాయిలైతే ఒక చిన్న గౌన్ లాంటి, ఫ్రాక్స్ లాంటివి తీసుకుంటారు. ఇంకా ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ మొత్తం అలాంటివే తీసుకుని ఉంటారు. ఇవి చాలా కాస్ట్ కూడా అంట. మా వారు చెప్పారు. 400, €500 వరకు ఉంటుందంట ఒక్కొక్క ఫ్రాకు. బట్ చాలా ఇష్టం అంట వీళ్ళకి అవి కొనుక్కోవడం. అంటే మన దగ్గర ఎథ్నిక్ వేర్ ఎలా ఉంటదో అలాగా. బట్ కొంచెం వెస్టర్న్ స్టైల్‌లో ఉంటది అవైతే. ఇంకా చాలా కాస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ అన్నీ చూసుకుంటూ ఉంటున్నాము. తర్వాత అయితే ఈ రస్నా కోలా షాప్ కనిపించింది. ఐస్ కోలా లాంటిది. ఇంకా తర్వాత తీసుకుందామని వచ్చేసాము ఇక్కడికైతే.
చూస్తుంటేనే చాలా కలర్‌ఫుల్‌గా అనిపించాయి. ఇంకా అక్కడ స్మాల్, మీడియం, లార్జ్ అని ఉన్నాయి. 2½ 3½ 4½ యూరోస్ అలాగా. మేమైతే ఇంక ముగ్గురం ఉన్నాం కదా! మీడియం తీసుకుందాం అని చెప్పి ట్రై చేసాము. ఇంకా మీడియం తీసుకున్నాము. అక్కడ బయట ఉంటుంది. అదంతా ఫిల్ చేసుకోవాలి మనం. నేనైతే ఇంకా మొత్తం పట్టండి అని చెప్తున్నాను. చాలామంది నిండుగా పట్టుకుంటున్నారు. మా వారు కొంచెం ఖాళీ ఉంచారు. సో, మనం అలా ఊరుకోం కదా! ఇంకా మొత్తం పట్టండి, పట్టండి అని చెప్పాను. దాని మీద పడుతుందని చెప్పి ఇంకా మా పాప ఏమో ఇలాంటి కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంది. నేనైతే ఆ గ్రేప్స్ ఇంకా మ్యాంగో అలాంటివి బావుంటాయి కదా! సో, అవి తీయమన్నాను. ఇంక తర్వాత తీసుకున్న తర్వాత ఇంక అక్కడ మాన్‌స్టెరా హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడైతే చాలా బావుంది. మధ్య మధ్యలో మన మీద వాటర్ స్పిల్ చేస్తున్నారు. ఏంటా అని సడెన్‌గా పైకి చూస్తే ఆ మాన్‌స్టర్‌లోంచి పడుతున్నాయి. చాలా బావుంది. ఇంకా మనుషులు కూడా అలాంటి కాస్ట్యూమ్స్ ఏసుకున్నారు. ఇక్కడ చూసారు కదా! అక్కడ ఆ హెడ్ తీసినప్పుడు బ్లడ్‌లాగా వాటర్ పడేస్తున్నారు మీద. ఇంకక్కడ ఒక మనిషి ఉన్నాడు కదా! సో, ఇట్లా ఉంది. ఇదంతా ఒక వేలాగా ఉంది పైన. మనకి కళ్ళు 3D అవి పెట్టి ఇంకా మాన్‌స్టర్ ల్యాండ్ లాగా ఉంది. లోపలికి తీసుకెళ్ళినప్పుడు చాలా బావుంది అది కూడా. ఇంక తర్వాత మా పాప సాటిస్ఫై అవ్వలేదని చెప్పాను కదా! మళ్ళీ ఇంకా ఈ కారు దగ్గరికొచ్చేసాము. చాలా బావుంది ఇది కూడా. ఇంకా తను ఎక్కింది అది. అరౌండ్ 5 యూరోసో ఎంతో పడింది. బట్ వర్త్ అనిపించింది. తనైతే హ్యాపీ అయింది ఇంకా ఇది ఎక్కిన తర్వాత. తను కూడా బావుందని చెప్పింది అది ఎక్కిన తర్వాత. తను ఇంకా బాగా ఎంజాయ్ చేసింది అందులో కూర్చొని. బట్ ఏదో పూసుకుంది చేతికి గ్రీజ్ లాంటిది. ఎక్కడి నుంచి వచ్చిందో మరి తెలీదు. ఇంక తర్వాత అది క్లీన్ చేయాలి కదా! అక్కడెక్కడ టిష్యూలు అవి ఏం కనిపించలేదు. ఇంక తర్వాత కొద్దిసేపు అటు ఇటు చూసి ఎక్కడైనా ఉంటాయేమో అని వెతికితే కనిపించలేదు ఇంక తర్వాత. ఇంకా అక్కడ అడిగితే డబ్ల్యూసీలు అంటారు కదా! సో, ఇక్కడ వాష్‌రూమ్స్‌ని డబ్ల్యూసీలు అంటారు. ఇంకా అక్కడ ఉన్నాయని చెప్పారు. ఇంకా అటువైపు తీసుకెళ్ళాము. చేయంతా నల్లగా అయిపోయింది. ఇంక చాలా ట్రై చేశాను నేనైతే క్లీన్ చేసి. ఇంక అది ఇంక పోలేదు. ఇక్కడ చూసారు కదా! ఒక్క వాల్‌ని కూడా ఖాళీగా ఉంచరు వీళ్ళైతే. మొత్తం పెయింటింగ్స్ ఏసేస్తారు. ఇదేదో ఆర్ట్ అంటారు. నాకంత గుర్తులేదు. ఇంక తర్వాత చుర్రోస్ తీసుకోవడానికి వచ్చాము. న్యూటెల్లా మిక్స్డ్ అంట. చాలా కొత్తగా ఉంది. ఇంకా సరే అని చెప్పి తీసుకున్నారు మా వారు. సిన్నమన్‌తో చేస్తారు బాగా. బావుంటాయి ఇక్కడైతే అవి. లాస్ట్ టైం నేను మా ఇంటి దగ్గర ఈస్టర్ ఈవెంట్‌కెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను. ఇంక మా వారు కొత్తగా అని చెప్పి న్యూటెల్లా తీసుకుందామన్నారు. బట్ చాలా స్వీట్‌గా అనిపించింది. ఇంక ఇక్కడ చూసారు కదా! ఇవే ఆ ఫ్రాక్స్. చాలా బావుంటాయి. బట్ వెస్టర్న్ స్టైల్‌లో ఉంటాయి కొంచెము. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా! ఇంక తర్వాత స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా టైం చూసుకుంటూ ఎప్పుడు నెక్స్ట్ ట్రైన్ ఉందా అని చెప్పి. ఇంక తర్వాత హెల్బ్రాన్‌కెళ్ళాము ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా. జర్నీలో అయితే బాగా ఎండ అనిపించింది. ఈవినింగ్ 5, 6 వరకు కూడా ఎండ ఉంటుంది. ఇంకా సన్‌సెట్ అయితే మాకు 10, 9:30 అలా అవుతుంది నైట్. ఇంక తర్వాత హెల్బ్రాన్ స్టేషన్‌లో కాఫీ ఇలాంటివి తీసుకుందామని ఆగాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ మరి.